మిత్రులకు శుభోదయం. జేఎస్బి విత్ యూ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి దిగుబడులు అనే కార్యక్రమంలోకి స్వాగతం. గత ఏడాది కన్నా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల తోతాపురి దిగుబడులు తగ్గాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయినా మామిడి సీజన్ ప్రారంభం నుండి గిట్టుబాటు ధర లేక రైతులు కష్టనష్టాలు పాలైన విషయం కూడా తెలిసిందే. గత ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అధికారులు అంచనా కట్టారు. ఈ ఏడాది దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నులు తగ్గిన మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు అష్టకష్టాలు పడుతున్న విషయం కూడా తెలిసిందే. తోతాపురి రకం అయితే మరీను గత కొద్ది సంవత్సరాలుగా పంట దిగుబడులు వస్తున్నా గిట్టుబాటు ధర లేక దుక్కులు తినడానికి ఎరువులకి మందులు పిచికారీ చేసిన డబ్బులు కూడా రాక రైతులు కూడా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ ఆర్థిక నష్టాల నుండి బయటపడాలంటే ఇప్పటికే ఉద్యాన శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. తోతాపురి దిగుబడులు తగ్గిస్తే టేబుల్ రకాల దిగుబడులు పెంచితే రైతులకు ఇరువైపులా లాభాల బాట పట్టే అవకాశం ఉందని వారు ఒక అంచనాకు వస్తున్నారు. అంటే ఇప్పటికే తోతాపురి రకం కోతలు పూర్తయ్యాయి కాబట్టి ఇక రాబో రోజుల్లో తోతాపురి చెట్లలో ఉన్న లేత కొమ్మలను కత్తిరించి వాటి స్థానాల్లో టేబుల్ రకాల అంట్లు కట్టుకుంటే రాబో రోజుల్లో సమంగా పంట దిగుబడులు వచ్చి టేబుల్ రకాలకి ఎటువంటి పరిస్థితులైనా గిట్టుబాటు ధరలు లభిస్తాయని, అంటే టేబుల్ రకాలు మల్లిక, బంగినపల్లి, ఇతరత మీ ప్రాంతాల్లో అనువైన టేబుల్ రకాలు అంట్లు కట్టుకుంటే రాబోయే 4-5 సంవత్సరాల్లో పంట దిగుబడులు వచ్చి మంచి గిట్టుబాటు ధరలు లభిస్తాయని, ఇక తోతాపురి కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, 10,000 తగ్గకుండా అమ్ముడుపోయే అవకాశం కూడా వస్తుందని, డిమాండ్ ఉంటే ఎటువంటి వస్తువుకైనా ధరలు ఉంటాయని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మీ ప్రాంతాల్లో ఉన్న ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి కాబట్టి మీ తోటల్లో తోతాపురి చెట్లల్లో ఉన్న లేత కొమ్మలు కత్తిరించి బంగినపల్లి, మల్లిక మీకు అనువైన టేబుల్ రకాలు అంట్లు కట్టుకొని 4-5 ఏళ్ల తర్వాత పంట దిగుబడులు సమంగా వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా టేబుల్ రకాలు 10,000 పైబడి అమ్ముడుపోతాయి కాబట్టి రైతుకు ఎటువంటి నష్టం ఉండదని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి తోతాపురి పంటల దిగుబడి తగ్గించి టేబుల్ రకాల దిగుబడులు పెంచి రైతులు లాభాల బాట పడాలని అధికారులు కోరుతున్నారు. దీనిపై మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. మీ ప్రాంతాల్లో తోతాపురి పంటలు ఇంకా తోటల్లో ఏమాత్రం ఉంది, సీజన్ పూర్తిగా ముగిసిందా అన్న విషయంపై కూడా మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. ఇక రాబోయే రోజుల్లో తోతాపురి దిగుబడులు తగ్గించేందుకు కృషి చేయండి. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్.